విజయుడు, అజేయుడు అనే యువరాజులు గురువుగారి వద్ద విద్యాభ్యాసం పూర్తి చేసిన తరువాత గురువు వారికో పరీక్ష పెట్టారు. మన ఆశ్రమానికి 70 క్రోసుల దూరంలో ఉన్న గుహలలో కొంతమంది అడవి మనుషుల దగ్గర అమూల్యమైన మరకతమణిని ఉంది. ఎవరు తొందరగా తెస్తారో వారే విజేత అన్నారు. ఇద్దరూ బయలుదేరారు. దారిలో గాయపడ్డ మనిషిని చూసి ఆగితే ఆలస్యం అవుతుందని అజేయుడు వెళ్లిపోగా విజయుడు ఆగి అతడికి సహాయం చేశాడు. అజేయుడిని వెతుక్కుంటూ అడవిలో విజయుడు బయలుదేరారు. తరువాత అజేయుడు ఆటవికుల చేతిలో బందీగా చిక్కినట్లు కనిపించగా విజయుడు వారితో స్నేహంగా మాట్లాడి అతన్ని విడిపించాడు. మరకతమణిని కూడా సంపాదించాడు. ఇది ఎలా సాధ్యమైందని అడిగిన అజేయుడికి విజయుడు, దారిలో సహాయపడిన వ్యక్తి ఇచ్చిన సమాచారం వల్లనే అన్నాడు. అప్పుడే అజేయుడికి పక్కవారికి సాయం చేయడం వల్లే నిజమైన విజయం సాధించగలమని తెలిసింది.